పుష్ప 2 లో ఇప్పుడు శ్రీవల్లి రొమాంటిక్ సీన్స్ ఎలా ఉన్నాయి? శ్రీవల్లి అదే ఐటమ్ సాంగ్ గా చేశారు. శ్రీవల్లిగా ఓకే ఓకే శ్రీలీల కదా ఐటమ్ సాంగ్. శ్రీవల్లి రొమాంటిక్ సీన్స్ అదిరిపోయినా. ఇంకోటి అంటే అది మగవాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయా ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయా అర్థం కాదు కానీ పుష్ప తగ్గేదేలా అన్న డైలాగు వాళ్ళ కాల్తో పెట్టారు. మన రష్మిక కాల్తో చేస్తుంది తగ్గే అది ప్రేమగా పెట్టారని అనిపిస్తుంది నాకు. దాన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు భయ్య, చెప్పలేం. సినిమా అనేది విమర్శ. ఏది హైప్ వస్తే సినిమాకి హైప్ వస్తుంది. ఆ సీన్ కూడా చాలా హైలైట్ చేశాను నిన్న రాత్రికి రాత్రే. ఓవరాల్ గా టైలర్ చాలా బడ్జెట్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లోనే రికార్డ్ బదులు కొడుతుందంట. ఎలా మాటింటే మొగుడు ఎంత పైకి వస్తాడని చెప్పేసి డైలాగ్ ఉంది కదా, దాన్ని బట్టి రష్మిక ఏమన్నా గైడ్ చేస్తుంది అంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో రష్మిక సపోర్ట్ ఉండదు, పెళ్లి అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో వైఫ్ గా వచ్చింది కాబట్టి ఆమె సపోర్ట్ తో ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ గా ఎదిగాడు. మన హెలికాప్టర్ షాట్ ఒకటి ఉంది, ఇంకా చిన్న కూలి పని చేసుకున్న నుంచి హెలికాప్టర్ సొంతంగా కొనేంత ఎదిగాడు అని చెప్పి ఒక కాన్సెప్ట్ పరంగా తీయడం జరిగింది. అద్భుతం అనిపించింది బాయ్ నాకు. సో కొత్త క్యారెక్టర్లు యాడ్ అయినట్టున్నాయి. జగపతి బాబు గారు ఇంకా కొంచెం షార్ట్ చూపించారు. అండ్ ఫైజ్ బాసిల్ లాస్ట్ లో వచ్చినారు పుష్ప 1 లో. పుష్ప 2 తో ఆయన ఫుల్ ఉంటారని అనిపించింది. సునీల్ గారు గ్యాంగ్ లో మొత్తం కలిసి డాన్స్ చేస్తున్నాం చూపించారు కొంచెం టీజర్ లో. ఫైజ్ బాసిల్ గారు చాలా బాగా కొంచెం కొత్త బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఎవరు యాడ్ అయినట్టు అనిపిస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి తగ్గట్టు యాక్షన్ సీన్స్ అండ్ బోట్ సీన్స్ ఉండబోతున్నాయని టీజర్ లోనే చూపించారండి. హ్యాపీ అనిపించింది నాకు. సినిమా కోసం వెయిటింగ్ అని December 5th కి మొత్తం థియేటర్స్ అదృష్టపోతాయని నా అభిప్రాయం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.